టీడీపీ నుంచి బయటకు వచ్చాక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సుజనా చౌదరికి దమ్ముంటే తనపై చేసే ఆరోపణలు నిరూపించాలన్నారు. సుజనా చౌదరి గురించి తాను చెప్పేవన్నీ రాసే దమ్ము ఎల్లో పత్రికలు ఛానళ్లకు ఉందా అని కేశినేని నాని నిలదీశారు. 3 సార్లు కేంద్ర మంత్రిగా ఉండి విజయవాడకు ₹1 కూడా ఖర్చు పెట్టని సుజనాకు ఇక్కడ పోటీ చేసే అర్హత లేదన్నారు. విజయవాడ 41 డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సుజనా చౌదరి నేను అడిగేది ఏంటంటే, సుజనా చౌదరి 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏంటి ఉపయోగం సుజనా చౌదరి వల్ల? ఆయన కేసులు, ఆయన వ్యాపారాలు, ఆయన బ్యాంకు దోపిడీలు అవి తప్ప ఇప్పుడు ఏముంది? గంటన్నరలో వచ్చామా, 2 గంటలన్నరలో వచ్చామా? నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. కేశినేని భవన్ అంటే ఈ ప్రాంతంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు కేశినేని భవన్ ఎక్కడ ఉందో. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నాం. కొత్తగా వచ్చి పెట్టల ధరలందరూ పెట్ట కథలు చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారా? నేను గంటన్నరలో వస్తాను, 2 గంటల్లో వస్తాను, 3 గంటల్లో వస్తాను కదా. నేనేం హైదరాబాద్ పారిపోను కదా. నేను ఎలక్షన్ 10 ఏళ్లలో ఇక్కడ నుంచి పారిపోయి ఢిల్లీలో నేను బ్యాంకు దోపిడీలు చేయలేదు కదా ఈ సుజనా చౌదరిలాగా. నేను ఈడీ కేసులో లేను కదా ఈ సుజనా చౌదరిలాగా. నేను సిబిఐ కేసులో లేను కదా ఈ సుజనా చౌదరిలాగా. నేను ప్రజల సొమ్ము దోసుకుని విలాసాలకు చేయట్లేదు కదా, సొంత విమానాల్లో తిరగట్లేదు కదా, రోల్స్ రాయిస్ కార్లో తిరగట్లేదు కదా. నా ఆస్తులు అమ్ముకుని నేను ప్రజా సేవ చేస్తున్నాను. ఈ పెట్రోల్ ధరలు, అట్లాగే ఈ సుజనా చౌదరులు, ఈ బ్యాంక్ స్కామ్స్టర్లు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎట్టగొట్ల డబ్బులు పెట్టి అధికారం సంపాదించి మళ్ళీ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి అమరావతి దీంట్లో కూడా ఒక మెంబరు, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఒక మెంబరు. వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి, ఏదైతే లోకేష్ ఉన్నాడో వీళ్ళందరూ కలిసి క్యాపిటల్లో ఎంతమందిని దోషిస్తారో మనందరూ తెలుసు.